హలో హాయ్ అండి. నా పేరు డాక్టర్ లింగోల్ చందు. మెయిన్ ఈ హెల్త్ అవేర్నెస్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే, నేను న్యూరో సర్జన్ బై ప్రొఫెషన్. సో ఒక పేషెంట్ న్యూరో సర్జన్ దగ్గరికి ఎప్పుడు రావాలి, ఎప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ఉంటే న్యూరో సర్జరీ అవసరం అవుతుంది అనే దాని గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ఛానల్ స్టార్ట్ చేశాము. ముఖ్యంగా న్యూరో సర్జన్ అంటే బ్రెయిన్ సర్జరీస్, స్పైన్ సర్జరీస్ డీల్ చేస్తారు. అదే బ్రెయిన్ సర్జరీస్ వచ్చేసరికి లైక్ బ్రెయిన్ ట్యూమర్స్ ఫస్ట్ థింగ్ ఎక్కువగా చూసేది. 2 తలకి గాయాలు అవ్వడం. 3 కొన్ని సందర్భాల్లో ఎపిలెప్సీ సర్జరీస్ అంటాం. అంటే ఫిట్స్కి ఆగని మందులు కంట్రోల్ కాని ఫిట్స్ని డీల్ చేయడానికి బ్రెయిన్ సర్జరీస్ వాడతాం. అలాగే జన్యుపరంగా పుట్టుకతోనే కొన్ని లోపాలు ఉంటాయి, అవి కరెక్షన్కి కూడా బ్రెయిన్ సర్జన్ అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది. ఇక రెండో కేటగిరీ స్పైన్ సర్జరీస్. స్పైన్ సర్జరీస్ అంటే ముఖ్యంగా ఎక్కువ మంది మా దగ్గరికి వచ్చే పబ్లిక్ ఎవరంటే నడువు నొప్పితో. ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది వస్తున్నారు డైలీ మా దగ్గరికి, అందులో ఒక 7 నడువు నొప్పితోనే వస్తారు. రెండోది సర్వికల్ స్పాండిలైటిస్, అంటే మెడ నరాలు లాగడం, మెడలో డిస్క్ జారి చేతిలోకి వచ్చే నరాలని నొక్కుతుంటాయి, ఈ ప్రాబ్లమ్స్. ఇవి కాకుండా స్పైనల్ ఇంజురీస్, అంటే ఈ బైక్ యాక్సిడెంట్ల వల్ల కానీ లేకపోతే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల కానీ స్పైనల్ ఇంజురీస్ ఎక్కువ అవుతుంటాయి. వీళ్ళలో సర్జరీస్ ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు, ఒకవేళ సర్జరీ చేస్తే అవి సేఫా కాదా అనే అనుమానాలని మనం బ్రేక్ చేయడానికి ఈ ఛానల్ స్టార్ట్ చేసాం. చాలామంది పబ్లిక్లో స్పైన్ సర్జరీస్ అంటే చాలా అపోహలు ఉన్నాయి. ఒకసారి స్పైన్ సర్జరీ చేయించుకుంటే నడవలేరు, ఇక మంచాన్నే ఉండిపోతారు అనే అపోహలు, అది కామన్గా ఉండే అపోహ. అలాగే ఏదైనా నడుము ప్రాబ్లం ఉంటే ఫ్లోర్ మీదే పడుకోవాలి, లేకపోతే చెక్క మంచం మీదే పడుకోవాలి, ఇటువంటి మూఢనమ్మకాలని బ్రేక్ చేయడానికి ఈ ఛానల్ స్టార్ట్ చేసాం. సో మీరు వచ్చే వీడియోస్ అన్నీ కంటిన్యూస్గా వాచ్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. డెఫినెట్లీ మీకు చాలా విషయాల మీద క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ.